ప్రముఖ టీవీ ఛానల్లో ప్రచారమవుతున్న సీరియల్ గుండె నిండా గుడి గంటలు. ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో కొనసాగుతూ ఉంది. తెలుగు ఆడియన్స్ లో లేడీ ఫ్యాన్స్ ఈ సీరియల్ కి చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేసుకునే పనులు పక్కన పెట్టి మరి కళ్ళు కాయలు కాచేలా ఈ సీరియల్ కోసం చూస్తూ ఉంటారు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్ కి అంత ఫ్యాన్ బేస్ ఉంది. సీరియల్ అంటే మళ్ళీ అలాంటి సీరియల్ కాదు. ఫుల్ మీల్స్ లా ఎమోషన్స్ తో ప్యాకప్ అయి చాలా బాగుంటుంది సీరియల్. ఎవ్రీ మినిట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ సీరియల్. చాలా క్వాలిటీగా నటీనటుల పర్ఫార్మెన్స్, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, చూపించే సస్పెన్స్ సీన్లు కూడా చాలా బాగుంటాయి ఈ సీరియల్లో. ఇక ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఈ సీరియల్ లో నటిస్తున్న నటీనటులు కూడా తన చక్కని యాక్టింగ్ తో ఎంతో మంది ఆడియన్స్ ని అలరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సీరియల్ కి ఒక చిక్కొచ్చి పడింది. సీరియల్లో ఇంటికి పెద్ద కోడలా నటిస్తున్న సీరియల్లో నటి రోహిణి. రోహిణి పాత్ర నటిస్తున్న అసలు పేరు తులసి కృష్ణ. ఈమె అచ్చమైన తెలుగింటి ఆడబిడ్డ. అయితే రోహిణి పాత్ర నటిస్తున్న తులసి కృష్ణ గారు ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇక ఆ ప్లేస్ లోకి జ్యోతికా యాదవ్ రీప్లేస్ అయ్యారు. అయితే ఇన్ని రోజులు ఆడియన్స్ ని రోహిణి పాత్రలో చాలా బాగా ఆకట్టుకున్న తులసి కృష్ణన్ సడన్ గా తప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఫ్యాన్స్ కి అసలు రోహిణి గారు ఎందుకు తప్పుకున్నారు ఈ సీరియల్ నుంచి అని ఆరా తీస్తూ ఉన్నారు. అయితే తులసి కృష్ణ గారు సీరియల్స్ లోనే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఆ మధ్యకాలంలో వచ్చిన సూపర్ హిట్ కామెడీ మూవీ జాతిరత్నాలు మూవీలో కూడా నటించారు. ప్రస్తుతం తులసి కృష్ణన్ మై విలేజ్ సర్పంచ్ అనే మూవీలో కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఆమె లీడ్ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కారణంగా షెడ్యూల్ కుదరక సీరియల్ షూటింగ్ టైంలోనే సినిమా షూటింగ్ అవడంతో ఇక సీరియల్ కన్నా సినిమాకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి సీరియల్ కి దూరం అయ్యారు తులసి కృష్ణన్. అయితే ఈమెకు సీరియల్లో చాలా మంచి క్రేజ్ ఉంది. కానీ సినిమాల్లో కనిపించాలని, సిల్వర్ స్క్రీన్ పై రావాలని ఆ అతి ఉత్సాహం చాలా మందికి ఉంటుంది. అందుకే ఈమె సీరియల్ కన్నా సినిమాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి గుండె నిండా గుడిగంటలు సీరియల్ నుంచి తప్పుకున్నారు. తులసి కృష్ణన్ తప్పుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.